చప్పట్లు అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని పరుస్తూ పాటలు పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరం ఆయన నామం పరుస్తూ చేతులెత్తి బిగ్గరగా ఆ నామం పరుస్తూ ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో అందరము లేచి నిలబడి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 65వ కీర్తన తెరిచి మొదటి నుండి చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ప్రత్యుత్తర వాక్య భాగంగా చదువుకుందాం. 65వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థనాలకించువాడా, సర్వశరీరుడు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపచాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయుదువు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు.
నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడవై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూసి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగచేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జలుల చేత దానిని తడువు చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో దీవించి ఫలభర్తం చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మనందరం కలిసి యేసయ్యను మనం స్తుతించి ఆరాధన చేద్దాం. అందరు కూడా ప్రతి ఒక్కరూ దేవుడు తన కృపను భూమి కొరకు దేవుడు ఏ విధముగా సస్యములను, వనరులను, ప్రకృతిని, వర్షమును, దుక్కిని ఎలాగ చేస్తున్నాడో, అంటే దేవుని కృప అనేది ఒక మనిషికే కాకుండా ఈ భూమిపైన దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో ఈ కీర్తన తెలియచేస్తుంది. మరి భూమి కొరకే దేవుడు అంత బాధ్యత కలిగి ఉంటే భూమి మీద నివసించే మనుషుల పట్ల అంతకంటే ఎక్కువైన బాధ్యత దేవునికి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనందరము యేసయ్య నామాన్ని బట్టి స్తుతించి ఆరాధన చేసి యేసయ్య నామాన్ని కీర్తించుదాము. ప్రార్థన ఆలకించు దేవుడు, సర్వ శరీరులు ఆయన యొద్దకే వస్తారు అని, మన ప్రార్థన ఆలకించే దేవుడు యేసయ్య అని, సస్యములతో వనరులతో నింపే దేవుడు అని, దీవెనలతో ఆశీర్వాదములతో నింపే దేవుడు అని, ఆయనకే మహిమ. హల్లెలూయా. అడవిని బీడులను సారము కలిగి చిగురింపజేసే దేవుడని, కొండలను ఆనందకరమైనవిగా నడికట్టుగా చేసే దేవుడు అని, దేవునికి స్తోత్రం. పచ్చికను మొలిపించగలిగిన దేవుడని, మందల వలె. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు 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 క్రీస్తు ప్రభువా. హల్లెలూయా. కృపా నిధివే యేసయ్యా, సర్వకృపా నిధివే. చప్పట్లు కొడుతూ దేవుని మనం అందరం ఆరాధిద్దాం.
సర్వకృపానిధివే యేసయ్యా, సర్వకృపానిధివే, సర్వకృపానిధివే యేసయ్యా, సర్వకృపానిధివే. మహోన్నతుడా మహాగణుడా, మహోన్నతుడా మహాగణుడా, సర్వకృపానిధివే యేసయ్యా, సర్వకృపానిధివే. అందరం కలిసి చెప్పండి. సర్వము నెరిగిన వాడవు నీవే, సర్వము నెరిగిన వాడవు నీవే, సకలాశీర్వాదములు నీలో, సకలాశీర్వాదములు నీలో. మహోన్నతుడా మహాగణుడా, మహోన్నతుడా మహాగణుడా, సర్వకృపానిధివే యేసయ్యా, సర్వకృపానిధివే. హల్లెలూయా, సర్వకృపానిధివే యేసయ్యా, ఆమేన్. సర్వకృపానిధివే. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. సర్వ శరీరులు సామాన్యులను, సర్వ శరీరులు సామాన్యులను సమకూర్చి రక్షించే దేవా, సమకూర్చి రక్షించే దేవా. మహోన్నతుడా మహాగణుడా, మహోన్నతుడా మహాగణుడా, సర్వకృపానిధివే యేసయ్యా, సర్వకృపానిధివే. సర్వకృపానిధివే యేసయ్యా, సర్వకృపానిధివే. యేసు, ఆమేన్ ఆమేన్, స్తోత్రం. చప్పట్లు కొట్టాలి. ఆది అంతము నీవే దేవా, ఆది అంతము నీవే దేవా, అన్ని నొసగే మా ప్రియ ప్రభువా, అన్ని నొసగే నా ప్రియ ప్రభువా. మహోన్నతుడా మహాగణుడా, మహోన్నతుడా మహాగణుడా, సర్వకృపానిధివే యేసయ్యా, సర్వకృపానిధివే యేసయ్యా, సర్వకృపానిధివే. ఆమేన్ ఆమేన్, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మ నీ కార్యములు జరిగించండి నాయన. ఆత్మనిచ్చి ఆశ్చర్యములను, ఆత్మనిచ్చి ఆశ్చర్యములను చేయగలవాడవు నీవే, చేయగలవాడవు నీవే. మహోన్నతుడా
మహోన్నతుడా మహాగణుడా మహోన్నతుడా మహాగణుడా సర్వకృపానిధివే సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే మహోన్నతుడా మహాగణుడా మహోన్నతుడా మహాగణుడా సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే సర్వము నెరిగిన వాడవు నీవే సర్వము నెరిగిన వాడవు నీవే సకలాశీర్వాదములు నీలో సకలాశీర్వాదములు నీలో మహోన్నతుడా యేసు 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 మహోన్నతుడా మహాగణుడా సర్వకృపానిధివే యేసు ఆమేన్ ఆమేన్ యేసయ్యా సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే సర్వకృపానిధివి నీవే సర్వ సంపదల ఘనివి నీవే సర్వకృపానిధి యేసయ్యా సర్వకృపానిధివే చెప్పండి అందరూ చెప్పండి సర్వకృపానిధి కృపానిధి యేసు నీవే కృపానిధివే సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే ఆత్మనిచ్చి ఆశ్చర్యములను ఆత్మనిచ్చి ఆశ్చర్యములను చేయగలవాడావు నీవే చేయగలవాడావు నీవే మహోన్నతుడా మహాగణుడా మహోన్నతుడా మహాగణుడా సర్వకృపానిధివే యేసు యేసు సర్వకృపానిధివే సర్వకృపానిధివే ఆమేన్ 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 సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే సర్వకృపానిధివే పరిశుద్ధాత్ముడా 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 బలమైన దేవా బలమైన దేవా బలమైన దేవా ఇకలర బలర నందర బలర నందర బా ఇకలర బలర 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 నందర హల్లెలూయా సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే యేసయ్యా యేసయ్యా సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే సర్వకృపానిధివే యేసయ్యా సర్వకృపానిధివే యేసయ్యా రిఖందరబ హల్లెలూయా థాంక్ యు లార్డ్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ఆమేన్ హల్లెలూయా 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 మీరందరూ కూడా రెండు చేతులు పైకెత్తి మీ నోటితో చెప్పండి సర్వకృపా నిధివి నీవే యేసయ్యా అని చెప్పండి గట్టిగా సర్వకృపా నిధివి నీవే సర్వ సంపదల ఘనివి నీవే సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు నీవే చెప్పాలి నోటితో చెప్పాలి సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు నీవే సకల ఐశ్వర్యములనిచ్చే దేవుడవు నీవే సర్వమును ఎరిగిన దేవుడవు నీవే సమృద్ధినిచ్చే దేవుడవు నీవే చెప్పాలా స్వస్థపరచు దేవుడవు నీవే స్వస్థపరచు దేవుడవు నీవే యేసయ్యా హల్లెలూయా ఆదియు అంతము నీవే యేసయ్యా ఆది అంతమైన దేవుడవు నీవే యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
అల్ఫా ఒమేగా నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. నీకే స్తోత్రములు నాయన, నీకే మహిమ కలుగునుగాక యేసయ్యా. నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే అయా. భూమిని సస్యములతో నింపువాడవు నీవే. కొండలను, లోయలను సస్యములతో, వనరులతో, దీవెనలతో పచ్చిక బయళ్ళు కలిగిన స్థితిలో ఉంచే దేవుడవని నీవే అని యేసయ్యా. నీకే స్తుతులు. మన నోటితో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. వనరులు ఇచ్చే దేవుడవు నీవే, దీవెన ఇచ్చే దేవుడవు నీవే, మేఘములకు ఆజ్ఞాపించే దేవుడవు నీవే, వర్షమును పంపించేది నీవే, వర్షమును ఆపేది నీవే యేసయ్యా. పంటలను ఇచ్చేది నీవే ప్రభువా యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారుడా, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారుడా, పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. శక్తి కుమారుడా, పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా. హోలీ, 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 హోలీ. పవర్, 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 పవర్. సూపర్ న్యాచురల్ పవర్. యు ఆర్ ద హోలీ, you are the holy, 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 holy. Hallelujah. Holy power, 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 power. పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా. నీవే యేసయ్యా. అన్యజనుల మీదకి నీ ఆత్మను పంపించినావు దేవా. ఆదిమ అపోస్తలులను అభిషేకించిన దేవుడవు నాయన. అంత్య దినములలో నీ ఆత్మను అందరిపైన కుమ్మరిస్తానని వాగ్దానము చేసిన దేవుడవు రాజ. యవన బిడ్డల మీదకి, చిన్న బిడ్డల మీదకి, ప్రతి ఒక్కొక్కరి మీదకి, వృద్ధుల మీదకి నాయన నీ ఆత్మ, నీ ఆత్మ దిగిరానివ్వండి, దిగిరానివ్వండి, దిగిరానివ్వండి. నీ ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మతో, నీ ఆత్మ ప్రభావముతో దిగిరండి, 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 దిగిరండి. హోలీ, హల్లెలూయా. రియలరబా ఉరబలరబలరబలరబా రికందరబలరలరలరనందరబా ఉరబలరబలరబా మహర్షయా లజ్బరికలరబలరబలరనరరబా యేసయ్యా. హల్లెలూయా. హోలీ పవర్, పవర్, పవర్. ఆత్మలో ప్రభువును చూడండి, ఆయన ముఖ దర్శనముతో తృప్తిపరచబడండి. ఆరాధనా, ఆరాధనా. పరిశుద్ధుడైన మన ప్రభువును, మన రక్షకుడునైన యేసయ్య నామానికి స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు యుగముల పర్యంతరము ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా.
అందరూ ఒకేసారి మీ చేయి చూపించి ఒకసారి పెట్టండి, ఒక్కొక్క నిమిషం ఇట్లా ఉంచండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగుందంటే అంత బాగుంది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఇంకా ఏమి చేయకపోయినా ఈ లోకములో మంచిదంటూ ఉన్నది అంటే యేసయ్యను స్తుతించుట, ప్రార్థించుట, ఆరాధన చేయుట, యేసు ప్రభు పాద సన్నిధిలో ఆయన కొరకు, ఆయన స్వరము కొరకు, ఆయన మాట కొరకు కనిపెట్టుకొనుట, ఇది చాలా ఆశ్చర్యమైన, ఆనందకరమైన, మహానందముతో కూడినటువంటిది. అందుకే దేవుడు మనల్ని ఈ స్థితిలోనికి, ప్రభువును ఆరాధన చేయగలిగిన ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాపాడి ఈ దినము కూడా నువ్వు బ్రతుకు అని చెప్పి మన బ్రతుకులో ఒక అర్థవంతమైనటువంటి దీవెనకరమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఎటు చూసినా, ఎక్కడ ఏ విషయాన్ని విన్నా ఆందోళనకరమైన విషయాలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, నష్టపరిచేటువంటి సంఘటనలు, ఇలాంటి విషయాలు విన్నప్పుడు నీవు దేవుని యందు నమ్మకముంచి, విశ్వాసముంచి, ప్రార్థన చేసి ఆయన పైన ఆధారపడినప్పుడు నీ మనస్సుకు దేవుడు నెమ్మదిని కలిగిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మిక్కిలి ప్రియులారా, ఈ దినము మనము నేర్చుకోవలసినటువంటి దేవుని యొక్క వాక్యం, సర్వ శరీరులను దేవుడు రక్షిస్తాడు. సర్వ శరీరులను దేవుడు రక్షిస్తాడు. సర్వ శరీరులను ఆయన సంరక్షిస్తాడు. సర్వ శరీరుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. సర్వశక్తి సంపన్నుడు ఆయన. ఆయన సర్వోన్నతుడు దేవుడు. ఆయన సజీవుడు. ఆమేన్, ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. ఆయన బ్రతికి ఉన్నాడు. సజీవుడు అంటే ఏమిటి? ఆయన బ్రతికి ఉన్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథములో 65వ కీర్తన 2వ వచనాన్ని, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించునట్లు, నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మేము తృప్తి పొందెదము.
మాకు రక్షణకర్తవైన దేవా, మాకు రక్షణకర్తవగు దేవా, రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికీ, భూదిగంతముల నివాసులనందరినీ, దూర సముద్రము మీదనున్న వారికిని, దూర సముద్రము మీదనున్న వారికిని, ఆశ్రయమైన వాడా, ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి, నీవు నీతిని బట్టి, భీకర క్రియల చేత, భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. సర్వ శరీరులను ఆయన రక్షించే దేవుడు. గమనించండి. అంటే మా దోషములు, మా అతిక్రమములు భరింపజాలనివి, కానీ మా దోషముల నుండి, మా అతిక్రమముల నుండి మాకు ప్రాయశ్చిత్తము కలగజేసిన వాడవు నీవే. ఎంత మంచి మాట చూడండి. మన దోషములు, మన పాపములు మోయలేనివి అంటే భరించలేని బరువు, మోయలేని బరువు లాంటి పాపం, భరించలేనివి. కానీ మన దేవుడు వాటిని భరించాడు. ఆమేన్. వాటిని మోసాడు సిలువలో, నీ కొరకు, నా కొరకు. వాటిని, నా దోషములన్నిటినీ యేసు ప్రభువు వారు శిక్షలో, అంటే సిలువ శిక్షను ఆయన సహించాడు గనుకనే నీ ప్రాణానికి ఆయన ప్రాయశ్చిత్తము కలుగజేశాడు. లేకుంటే నీకు, నాకు ఇలాంటి రక్షణ, సంరక్షణ, స్వస్థత, సమాధానము దొరికేది కాదు. మనకి ఈరోజు రక్షణ కలిగింది అంటే దేవుడు చేసిన ఆ త్యాగ ఫలమే. ఆయన బలియాగము ద్వారానే నీకు, నాకు, అంతేకాదు సర్వ శరీరులని, అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలను దేవుడు రక్షించాలని ఇష్టపడుచున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇలా రక్షించబడినటువంటి వారందరూ, ఇలా ప్రాయశ్చిత్తము కలిగినటువంటి వారందరూ ఎక్కడ ఉంటారు? అందుకే చెప్తున్నాడు, నీ ఆవరణములలో నివసించున్నట్లు. ఆమేన్. ఎక్కడ నివసించాలి? నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనినటువంటి వాడు ధన్యుడు. ఆమేన్. ఎందుకు ప్రాయశ్చిత్తం చేశాడు దేవుడు మనకు అంటే, మనము ఆయన ఆవరణములో నివసించాలని, ఆయన మందిరములో నివసించాలని, ఆయన పరిశుద్ధాలయమునందు తృప్తిపరచబడాలని. ఆమేన్. ఆయన పరిశుద్ధాలయము చేత మనము తృప్తిపరచబడాలని దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు, చేర్చుకున్నాడు. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, చేర్చుకున్నాడు. తన సంఘములో, తన సన్నిధిలో, తన మందిరములో, తన ఆవరణములో, తన పరిశుద్ధమైన జనముగా, దేవుని ప్రజగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ఏం చేశాడు చెప్పండి? ధన్యులుగా చేశాడు. ఆమేన్. ఏం చేశాడు? ధన్యులుగా చేశాడు.
భాగ్యవంతులుగా చేశాడు, బలవంతులనుగా చేశాడు, ధైర్యవంతులనుగా చేశాడు, ఆరోగ్యవంతులనుగా చేశాడు. ఆమేన్. విముక్తి కలిగించాడు, విమోచన ఇచ్చాడు. చూడండి, దేవుని వాక్యములో అపోస్తలుల గ్రంథం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయములో ఒక మాట మనము చదువుకున్నట్లయితే 10వ అధ్యాయము 31వ వచనం నుండి ఉన్నటువంటి వాక్య భాగములో, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమునందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. చదవండి. గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రము దరినున్న చర్మకారుడైన సీమోను ఇంటిలో ఉన్నాడు అని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, నీవు రావడము వచ్చుట మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? సంఘముగా కూడి ఉండుట ఎందుకండి? వినడానికి. ఎందుకు మనం ఇక్కడ కూడి ఉన్నాము చెప్పండి? మనము వినడానికి కూడి ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇటలీ పటాలమనబడినటువంటి ఒక పటాలములో శతాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు కొర్నేలియస్. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? కొర్నేలియస్. ఈ ఇటలీలో ఉండేటువంటి ఈ వ్యక్తి యొప్పేలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గూర్చి సముద్రపు దద్దరిన సీమోను ఇంటిలో అతడు చర్మకారుడు, అతని ఇంటిలో దైవజనుడైన పేతురు ఉన్నాడట. అతడు ఆ ఇంట్లో ఉన్న సంగతి ఇటలీ దేశంలో ఉన్నటువంటి కొర్నేలుకు దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. చూపించి చెప్తున్నాడు, కొర్నేలి, నీ ప్రార్థన నాకు వినబడినది, నీ ధర్మకార్యములు నా దృష్టిలో నా ఎదుట కనబడుచున్నవి, వినబడుచున్నవి, జ్ఞాపకార్థంగా ఉన్నాయి. అయితే నీ ఒక పని చేయాలి. నీవు యొప్పేకు మనుషులను పంపించి, అక్కడ నా సేవకుడు ఉన్నాడు, అతని పేరు పేతురు అనబడిన సీమోను. చూడండి, దేవునికి ఈ లోకములో ఉన్న మనుషులందరి పేర్లు తెలుసు. ఈ లోకములో ఏ మూలన ఉన్నా వారి పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా దేవునికి తెలుసు. అందుకే ఆయన దేవుడు. చూడండి ఇక్కడ. కాబట్టి నీవు మనుష్యులను పంపించి పేతురు అనే దైవజనుణ్ణి పిలిపించు అని చెప్పి
పిలిపించడం జరిగింది. ప్రియులారా, నీవు రావడం మంచిది, మీరు మందిరానికి రావడం చాలా మంచిది. హల్లెలూయా. మీరు మందిరానికి రావడము మంచిది. పేతురు వేరే, చర్మకారుడైన సీమోను వేరే, ఇటలీ పటాలములో ఉండేటువంటి శతాధిపతి అయిన కొర్నేలు వేరే. అతడు ఒక ప్రాంతం వాడు, ఇతడు ఒక ప్రాంతం వాడు, అతడు మరొక ప్రాంతం వాడు. వీరందరూ వేరు 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 మనుష్యులు, కానీ దేవుడు వీరందరినీ ఒకే కుటుంబముగా చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన దేవుని గొప్పతనము చూడండి. అతడేమో శతాధిపతి, ఇతడేమో చర్మకారుడు, ఇతడేమో జాలరి. ఏదన్నా సంబంధం ఉందా వీరి ముగ్గురికి? చుట్టరికం ఏమైనా ఉందా వీరి మధ్యలో? ఏమైనా బ్లడ్ రిలేషన్ ఉందా వీరికి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానములో జీవిస్తున్నారు. ఈ సీమోను పేతురేమో చేపలు పట్టే జాలరి అయితే, అతడు ఉంటున్న ఇల్లేమో చర్మకారుడైన సీమోను అయితే, ఇటలీ దేశంలో ఉన్నటువంటి కొర్నేలి ఏమో ఆయన ఒక శతాధిపతి. చూడండి, శతాధిపతికి దేవుడు కావాలి, జాలరికి దేవుడు కావాలి, చర్మకారునికి దేవుడు కావాలి. వీరందరూ ఒకే దగ్గరికి రావాలి. వారందరిని దేవుడు ఎలా ఏర్పరచుకుంటున్నాడో చూడండి. అందుకే ఆయన ఏర్పరచుకొని చేర్చుకొనిన వాడు ధన్యుడు. ఆమేన్. దేవుని ఏర్పాటు, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు, ఆయన మంచి ప్రణాళిక విధానం ఎలాగ ఉందో చూడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. అంటే దేవుని యొక్క దయా సంకల్పం ఏమిటి అంటే, నశించిన దానిని వెతికి రక్షించాలి, రక్షణ లేని వారికి రక్షణ కలగాలి, స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వాలి, విడుదల లేని వారికి విడుదల కలిగించాలి, చెరలో ఉన్న వారిని విడిపించాలి, బంధకాలలో ఉన్న వారికి విముక్తి కలిగించాలి, బందీ గృహములో ఉన్నటువంటి వారిని స్వతంత్రులుగా చేయాలి. ఈ లోకములో ప్రతి రకరకాలటువంటి పాపపు టుచ్చులలో, మోసభరితమైన నాశనకరమైన శాప కాడి క్రింద చిక్కుకున్నటువంటి వారిని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చాలి అని దేవుడు తన సంకల్పాన్ని నాటి నుండి నేటి వరకు, ఆయన రాకడ పర్యంతరము వరకు, ఆయన రక్షణ ప్రణాళిక కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మాటల్లో, అందుకే నిన్ను పిలిపించి తిని నీవు రావడము మంచిది. దైవజనుడు కొర్నేలి అనే ఇంటికి రావడము మంచిది అని ఇక్కడ రాయబడి ఉంది. నీ ఇంటికి దైవజనుడు రావడము నీకు శుభప్రదమైనటువంటి ఒక సూచన. చూడండి, కొర్నేలి అంటే ఆయన పేదవాడు కాడు, ఆయన శతాధిపతి. 100 మంది పైన ఆయన లీడర్గా, ఆయన కింద 100 మంది పనివారు లేక దాసులు ఉండేటువంటి ఒక వ్యక్తి. చూడండి, ఆ వ్యక్తికి ఆహారము లేదని కాదు, వస్త్రము లేదని కాదు, ఇల్లు లేదని కాదు, వ్యాధి ఉన్నదని కాదు, రోగం పోవాలని అంతకంటే కాదు, ఉద్యోగము లేదని కాదు, సంపాదన లేదని కాదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయనకు ఏమీ లేదు అంటే కొర్నేలికి
రక్షణ లేదు. దేవుని ఏర్పాటులో, ఆయన సంకల్పములో, ఆయన ఇచ్చే ప్రాయశ్చిత్తము, దేవుని కృపచేత రక్షణ అనే ఆ గొప్ప భాగ్యం అతనికి లేదు. అందుకే ఆయన చేత, దేవుని చేత ఏర్పరచబడి ఆ పాపము, ఆ భారము, ఆ శాపము నుండి విడుదల అనేది లేదు. కాబట్టి దేవుని ద్వారానే మా పాపములు, మా దోషములు భరింపజాలనివి, వాటి నుండి ప్రాయచిత్తము నొందితేనే మానవునికి రక్షణ అనేది దేవుడు చెప్తున్న నిశ్చయత, లేక వాక్యం, లేక దేవుని ప్రణాళిక. ఆమేన్. అది కొర్నేలికి లేదు. కొర్నేలికి దేవుడు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచు కొర్నేలి ఇంటిని దర్శిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దైవజనుడైన పేతురును వారి ఇంటికి పంపించాడు. ఆ ఇల్లు పావనమైపోయింది. ఆమేన్. ఆ ఇంటి స్థితిగతులు మారిపోయినాయి. ఆ ఇంటిలో అప్పటికే తన బంధుమిత్రులు, స్నేహితులందరినీ పిలిపించుకున్నాడు. నీకు దేవుడు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి ఉన్నాడో వాటన్నిటిని నీవు బోధిస్తే మేము వాటిని విని నేర్చుకోవాలని ఇక్కడ మేమందరము కూడుకొని ఉన్నాము అని చెప్తున్నాడు కొర్నేలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మేము వింటాము. మీరు చెప్పండి, మేము వింటామని. అసలే ఆయన పోలీస్ ఆఫీసర్ చెప్పినట్టే అందరు వినాలి. కానీ పోలీస్ ఆఫీసర్ ఎవరి మాట వినాలి? దైవజనుని మాట వినాలి. ఆమేన్. చెప్పాలి. హల్లెలూయా. మీరందరు పోలీస్ ఆఫీసర్లు అనుకోండి. ఒక్కసారి డ్రెస్ వేసుకున్నా అనుకోండి, ఎస్ఐ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, సిఐ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, ఏసీపీ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, సిపి డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, డీజీపీ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి. కొంచెం ఒక్కసారి అలా అనుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. వేసుకున్నారా? వేసుకుంటే అలానే ఉండండి. ఇక తీసుకోకండి. ఇక ఆ డ్రెస్ వేసుకోగానే ఎలా ఉంటుందంటే పవర్ వచ్చేస్తుంది. ఆ డ్రెస్ కోడ్లోనే ఉంటుంది ఒక పవర్. లాటికి ఒక పవర్ ఉంటుంది, డ్రెస్కి ఒక పవర్ ఉంటుంది. ఆ డ్రెస్ మీద ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటే దానికి ఒక పవర్ ఉంటుంది. తల మీద క్యాప్ పెట్టుకుంటే దానికి ఒక పవర్ ఉంటుంది. ఆ క్యాప్కి మళ్ళీ ఒక లోగో పెట్టుకుంటే దానికి ఒక పవర్ ఉంటుంది. అన్ని క్యాపులే కానీ మళ్ళీ క్యాపులో కూడా తేడా ఉంటుంది. అన్ని టోపీలే కానీ టోపీకి ఒక్కొక్క లోగో ఉంటుంది ప్రియులారా. దాని లోగోను బట్టి దాని క్యాప్ యొక్క వాల్యూ చేంజ్ అవుతుంది, విలువ మారుతుంది. మీరందరూ అలానే అయిపోయారు ఇప్పుడు అనుకోండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? అందరూ శ్రద్ధగా దేవుని మాట వినండి. నా మాట విని నాకు భయపడిన వారిని నేను అంగీకరిస్తాను, నేను వారిని ఆశీర్వదిస్తాను. ఆమేన్. ఇప్పుడు పేతురు ప్రసంగం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు చదివితే అక్కడ ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అందరూ డ్రెస్ వేసుకున్నాక ఏ సౌండ్ రావద్దిగా. చదవండి 33వ వచనం. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను ఈ విధముగా చెప్పుచున్నాడు. దేవుడు పక్షపాతి కాదు, నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాదు, నిజముగా ఇది దేవుని సంకల్పమే. ఆమేన్. దేవుడు ఒకరిని విడిపించకుండా ఉండే దేవుడు కాడండి. దేవుడు అందరిని విడిపించాలనుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు అందరిని రక్షించాలనుకుంటున్నాడు.
దేవుడు అన్ని ప్రాంతాలను, అన్ని రకాల ప్రజలను, అన్ని రకాల జాతులను, అన్ని రకాల తెగలను, అన్ని రకాల మనుషులను, అన్ని రకాల భాషలు మాట్లాడే వారిని, అన్ని రకాల ప్రాంతాలలో నివసించే వారిని, వారి సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన, లోకములో ఎలాంటి స్థితిగతులలో ఉన్న, ఎలాంటి మనగడ వారి జీవితములో ఉన్నప్పటికీ వారిని దేవుడు ఏమనుకుంటున్నాడంటే వారి ఎడల, వారి కుటుంబముల ఎడల, వారి పరిస్థితులను మార్చాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన యూదా గోత్రములో పుట్టి యూదులను మాత్రమే రక్షించే దేవుడు కాదు. వారు ఇశ్రాయేలులకే దేవుడు అనుకొని ఇశ్రాయేలులను మాత్రమే రక్షించేవాడు కాదు. అన్యజనులను సైతం, సర్వలోకములో ఉన్న అన్ని రకాల సర్వ శరీరులను దేవుడు రక్షించడానికి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇక్కడ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైన సంఘటన ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఏం కాడు? పక్షపాతి కాడు. చదవాలి. ప్రతి జనములో ఆయనకు భయపడి. ఇప్పుడు చాలా మంచిగా వినండి. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరిస్తాడు. ఆమేన్. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? తెల్లటి వస్త్రాలు వేసుకున్న వారిని అంగీకరిస్తాడా? నల్లటి వస్త్రాలను వేసుకున్న వారిని అంగీకరిస్తాడా? అంటే త్వరగా మీకు కొంచెం అర్థం కావడానికి చెప్పాను. ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు? దేవునికి ఎవరు అంగీకారముగా ఉండగలుగుతారు? దేవుడు అంగీకరిస్తే వారికి ఏ విధమైన ప్రతిఫలము కలుగుతుంది? దేవుడు అంగీకరించకపోతే వారి స్థితి ఎలాగ ఉంటుంది? దేవునికి అంగీకార యోగ్యమైన అర్పణ, దేవునికి అంగీకార యుక్తమైనటువంటి జీవితము లేకపోతే ఎలాగ ఉంటుంది వారి పరిస్థితి? చూడండి. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు అంటే ప్రియులారా, ఆయనకు భయపడే ఏ జనమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, ఎలాంటి ప్రజలైనా కావచ్చు. అందుకే చెప్పాను, ఆయనేమో జాలరి అంటే చేపలు పట్టేవాడు, ఆయన ఉండే ఇల్లు మాత్రము చర్మకారుడు, అతనికి వచ్చిన ఇల్లు శతాధిపతి పోలీస్ ఆఫీసర్ ఆయన. హల్లెలూయా. ముగ్గురు మూడు రకాలుగా ఉన్నారు, కానీ ముగ్గురు మూడు రకాలుగా ఉన్నారు కానీ వీరి దేవుడు ఒకే రకమైన దేవుడు. హల్లెలూయా. వీరి దేవుడు ఒకే రకమైన దేవుడు, ఒకే దేవుడు. యేసు ఒక్కడే మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయనే యేసు క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యేసు ప్రేమ చూడండి, యేసయ్య ప్రణాళిక చూడండి, యేసయ్య రక్షణ కార్యము చూడండి. ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది ఇది. ఎంత వింటూ ఉంటే, అది మాటలు చెప్పుతూ ఉంటే ఎంత ఆశ్చర్యమైనది దేవుని యొక్క ప్రేమ ఇందులో కనిపిస్తుంది ప్రియులారా. అందుకే దేవుడు ఏమి కాడు? పక్షపాతి కాదు అని చెప్తున్నాడు. పేతురు ప్రసంగం స్టార్ట్ చేశాడు. అప్పుడు వింటున్న వారందరూ ఎంత శ్రద్ధగా కూర్చున్నారో, ఎంత బాగా వారు వింటున్నారో చూడండి. అలా శ్రద్ధగా కూర్చోవడం వలన, శ్రద్ధగా వినడం వలన ఏమి జరుగుతుందో మనం ఇప్పుడు చూస్తాం. చూడండి, ఇక్కడ
వారు అక్కడ కూడి ఉన్నామని చెప్పిన అంతటా పేతురు నోరు తెరిచి ఈ విధముగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమి కాడు, పక్షపాతి కాడు అని చెప్పి, ఇప్పుడు నేను గ్రహించానని చెప్పి ప్రతి జనములోను, ఆమేన్, ప్రతి జనములోను, ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రతి జనములోను ఆయనకు భయపడు నడుచుకొను వారిని, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నీవు దేవునికి భయపడి ఆయన ఎదుట నీవు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి నడిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నిన్ను ఏర్పరచుకుంటాడు, నిన్ను చేర్చుకుంటాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. నిన్ను ఆయన ఏర్పరచుకుంటాడు, నిన్ను ఆయన చేర్చుకుంటాడు, నిన్ను ఆయన ధన్యునిగా చేస్తాడు, ఆమేన్. ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మిమ్ములను ఆశీర్వాదమునకు వారసులవుటకే నేను మిమ్ములను పిలిచాను అని పేతురు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఈ వచనం రాయబడి ఉంది. ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందరు వింటున్నారా? కూర్చున్నారా? అందరు కొన్నేళ్ళు ఇంట్లో ఉన్నారా? స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎందుకు పిలువబడినారు మీరు ఇక్కడికి? కొంచెం నాలుకకు మాస్క్ లేకుండా చెప్పండి. చూసారా, మీరు ఎందుకు పిలువబడ్డారట అంటే ఆశీర్వాదమునకు మీరు వారసులవుటకే మీరు పిలువబడ్డారు. ఆశీర్వాదం ఎవరో తెలుసా? యేసే ఆశీర్వాదం. యేసుకే మీరు వారసులు. యేసు క్రీస్తే ఆశీర్వాదం. యేసుకే మీరు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. అందుకే ఆయనకు భయపడు వారిని, ఆయనకు భయపడి, ఆయన దృష్టికి ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వారిని, ఆమేన్. చూడండి, ఎవరైతే దేవునికి భయపడతారో, భయపడి నీతిగా ఎవరైతే నడుస్తారో, ఇందాక ప్రవచనం కూడా అదే చెప్పాడు దేవుడు. నా మాట ఎవరైతే వింటారో, నా మాట విని భయపడి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారిని నేను ఆశీర్వదిస్తానని, ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు చెప్పండి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. యేసయ్య మన మధ్యలో, ఆయన ఆత్మ పని చేయుచున్నది, ఆమేన్. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది, ఆమేన్. ఆయన ప్రసన్నత మనం అనుభవించుచున్నాం, హల్లెలూయా. అందుకే ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకు అంగీకరిస్తాడు? మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, నిన్ను ఆశీర్వదించడానికి, ఆ ఆశీర్వాదమునకు నిన్ను వారసునిగా చేయడానికి, ఆమేన్. అందుకే నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే నిన్ను ఆయన మందిరములో చేర్చుకున్నాడు. అందుకే ఆయన సంఘములో నిన్ను చేర్చుకున్నాడు, హల్లెలూయా. ఆయన రాకడ దినమందు ఏర్పరచుకొనిన నిన్ను, చేర్చుకొనిన నిన్ను, ధన్యునిగా చేసిన నిన్ను ఆయన నీతికి వారసునిగా చేస్తాడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎక్కడెక్కడో తిరుగుతున్న నిన్ను, ఏయో విషయాలలో నలిగిపోతున్న నిన్ను, ఎక్కడెక్కడో ఏయో చిక్కుల్లో ఉన్నటువంటి నిన్ను, ఏ పాపము ఉచ్చులో ఉన్న నిన్ను, పాపపు బురదలో ఉన్న నిన్ను, శాపగ్రస్తమైన జీవితముగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే వదిలిపెట్టలేదు.
నిన్ను ఆయన విడిచిపెట్టక వదిలేయక, నీ చావు నీవు చావు, నువ్వు ఏమన్నగా అని అనుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ యొద్దకు ఈ ప్రేమ, ఈ రక్షణ సువార్త, యేసును గూర్చిన వార్త నీకు అందించాడు. ఆమేన్. నీకు వినిపిస్తున్నాడు, నీకు బోధిస్తున్నాడు, నిన్ను బలపరచడానికి తన సేవకులని పంపించి ఆయన మాట వినడానికి మిమ్ములను సమకూర్చి తీసుకొని వచ్చి రావడానికి ఇచ్చి, పోవడానికి ఇచ్చి, రావడానికి వాహనాలనిచ్చి, హల్లెలూయా, ఇవన్నీ దేవుడు సమకూర్చి వచ్చి కూర్చొని వినండి, హల్లెలూయా, విని మీరు ఆశీర్వదింపబడాలి అంటున్నాడు. దేవునికి భయపడువానికి, దేవుని దృష్టికి నీతిగా నడుచుకొనిన వారిని ఆయన అంగీకరిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, నీతిగా నడుచుకొనండి, దేవునికి భయపడండి. దేవుడు తప్పకుండా తనయందు భయము భక్తి గల వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు చెప్పాలి ఎంతో గొప్పది. కనీసం ఆ లాస్ట్ మాట నానండి మీకు 100 మార్కులు వస్తాయి. హల్లెలూయా. నేను ఆన్సర్ అంతా చెప్పి ఇస్తాను, లాస్ట్కి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మీరు ఇట్లా చెప్పండి, మీకు 100 మార్కులు వస్తాయి. కీర్తన 31:19 ఈ వాగ్దానం ఉంటుంది, చదువుతారా? చూడండి, దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. దేవునికి భయపడుతున్నావా? నీతిగా నడుచుకుంటున్నావా? మనుష్యుల ఎదుట, చూడండి, ఎవరి ఎదుట? మనుష్యుల ఎదుట, అందరి ఎదుట. చూడండి, కొన్నిసార్లు అందరు కాకపోవచ్చు, అందరినీ మనము అనడానికి లేదు. కొందరి జీవితాలలో వారికి తెలిసి తెలియక కొన్నిసార్లు మనుషుల ముందు యేసు ప్రభువును ఒప్పుకోరు. కొందరు మనుషుల ముందు వారి మెప్పు పోతదేమో, వారి యొద్ద నేను తక్కువగా అనుకుంటారేమో, నన్ను వారు ఇన్సల్ట్గా చూస్తారేమో అనుకొని మనుషుల ఎదుట కొన్నిసార్లు యేసు ప్రభు బిడ్డను అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. నేను యేసు ప్రభును నమ్ముకున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. చూడండి, కానీ కొందరు మాత్రము అందరి ఎదుట ఎలాంటి వారైనా, ఏ పరిస్థితులలోనైనా నేను యేసు ప్రభు బిడ్డను, నేను యేసయ్యను నమ్ముకొని ఉన్నాను, నేను యేసయ్య కృపచేత రక్షింపబడి ఉన్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను దేవుని మందిరములో ఈ దినము నేను ఆరాధన చేయాలి, నేను దేవుని సొత్తు, నేను దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాను, దేవుడు నా కుటుంబాన్ని రక్షించాడు, ఈ సమయం దేవుడు నాకు ఇచ్చిన సమయం, ఈ సమయం నేను ఇంకేదో వ్యాపారం చేసే సమయం కాదు, ఈ సమయం నేను ఎటో తిరగాల్సిన సమయం కాదు, ఈ సమయము నా మందిరములో, నా దేవుని సన్నిధిలో, నా సంఘముతో నేను కలిసి నా కుటుంబము దేవుని ఏర్పాటులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భయముతో, అలా నీతి కలిగిన జీవితము కలిగి నడిచే వారిని, వారి నిమిత్తము దేవుడు ఏముంచాడు చెప్పండి? దాచి ఉంచిన మేలు. హల్లెలూయా. వారి నిమిత్తము దేవుడు ఏ మేలు దాచి ఉంచాడు? ఎంతో గొప్ప మేలు దాచి ఉంచాడట. ఆమేన్. చూడండి, దేవుడు దాచి ఉంచుతాడు మేలులు.
ఆ మేలులు ఎప్పుడు ఇస్తాడంటే నీవు ఆయన దృష్టికి నీతిగా నడిచినప్పుడు ఒక్కొక్కటి ఇస్తాడు. నీవు ఆయన దృష్టికి నీతిగా నడిచినప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. ఆమేన్. నీవు దేవునికి భయపడినప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవసరము ఆయన రిలీజ్ చేస్తాడు. మేలులన్నీ ఆయన డిపాజిట్ చేసి ఉంచాడు. ఆమేన్. మీరు ఎప్పుడైనా ఒక అనవసరమైనటువంటి స్థలంలో, సరిగా అవన్నీ మనకు వద్దులే కానీ, ఈ మధ్యలో కొన్ని వార్తలలో మనం ఏం చూసాం విన్నామంటే, పెద్ద లైన్, పొడవైన లైన్. ఆ లైన్లో వారికి ఒక వస్తువు కావాలి, అది వారు కొనుక్కోవాలంటే లైన్ ఇక్కడి నుండి మడికొండంత దూరం ఉంది. వారు నిలబడే స్థలంలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, చెప్పులు, బ్యాగు, ఏదో ఒక వారికి సంబంధించిన వస్తువు, వాటిని లైన్లో నిలబెట్టారు. వీరు చెట్టు కింద కూర్చున్నారు. స్తోత్రం. అవే జరుగుతున్నాయి, వీళ్ళు మాత్రం చెట్టు కింద కూర్చున్నారు. వీళ్ళ లైన్ వచ్చిన అప్పుడు వారు దాన్ని తీసుకుంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అంటే వారి కార్డు పైన ఏదైతే, అది మెటీరియలా, ఏదైతే వస్తువో, ఏదో ఒకటి వారికి సంబంధించినది ఆల్రెడీ అక్కడ ఆ స్టోర్లో ఉంది. ఆ స్టోర్లో ఉంది కాబట్టి వీరి పేరు రాగానే ఆ పేరు మీద ఉన్నటువంటి ఆ వస్తువు వారికి ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది లోకములో ఇది చాలా చిన్న విషయం, కానీ దేవునిలో నీ స్థలం. ఆమేన్. మందిరంలో కూడా చాలాసార్లు పిల్లలు ముందుగా వచ్చి నువ్వు ఎక్కడ కూర్చుంటావు అక్కడ బైబిల్ పెట్టిరా నాయన అని పంపిస్తారు. హల్లెలూయా. అంటే అక్కడ ఎవరు కూర్చోరుగా? ఆ బైబిల్కి సంబంధించిన వారే కూర్చుంటారు. ఆమేన్. ట్రైన్లో కూడా రిజర్వేషన్ చేసుకుంటాం కదా, ఆ రిజర్వేషన్ చేసుకున్నటువంటి సీటు వారు వచ్చేంత వరకు ఎవరైనా కూర్చుంటే రాగానే నోరు మూసుకొని లేచి పక్కకి వెళ్ళిపోవాలి. అలా రిజర్వ్డ్ అయిపోయింది ఆ స్థలం, ఆ సీట్ అలా వారికి రిజర్వ్డ్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, నీవు దేవునికి భయపడినప్పుడు, నీవు దేవునికి నీతిగా నడిచినప్పుడు నీ ఆశీర్వాదం ఆల్రెడీ రిజర్వ్డ్ అయి ఉన్నది. నీవు నడుస్తున్నప్పుడు నువ్వు రాగానే అది నీకు రిలీజ్ అవుతుంది. ఆక్యుపై చేసుకోవడానికి, నీవు తీసుకోవడానికి, నువ్వు పొందుకోవడానికి నీవు అర్హత కలిగి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. అయితే నువ్వు రిజర్వ్డ్ చేసుకొని ఇంట్లో ఉంటే కాదు, నువ్వు రిజర్వ్డ్ చేసుకొని ట్రైన్ దగ్గరికి రావాలి, అందులో నువ్వు ఎక్కాలి, అప్పుడు అందులో నువ్వు కూర్చోవాలి. నేను ఆల్రెడీ రిజర్వ్డ్ చేసుకున్నానని చెప్పి ఇంట్లో ఉంటే ట్రైన్లో కూర్చోవు. ట్రైన్ టైంకి ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ బయలుదేరుతుంది, అందులో ఎవరో ఒకరు ఆ టీసీ వస్తాడు, ఇంకెవరైనా కూర్చుంటే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, కూర్చోబెడతాడు, వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అప్పుడే టికెట్ ఇష్యూ చేస్తాడు, అతనికి టికెట్ డబ్బులు తీసుకుంటాడు, ఆ సీట్ని అతనికి అలాట్ చేస్తాడు, అతడు ప్రయాణం చేస్తాడు, నువ్వు ఇంట్లోనే ఉంటావు. నడవకపోతే నడవని వారి పరిస్థితి ఇంతే. వాగ్దానం చేయబడుతుంది కానీ, వారికి వాగ్దానం చేయబడుతుంది కానీ వారు నీతిగా నడవడం లేదు కాబట్టి ఆ వాగ్దానం అక్కడే బ్లాక్ అయిపోతుంది, ఆ ఆశీర్వాదం అక్కడే స్ట్రక్ అయిపోతుంది, ఆ ఆశీర్వాదం అక్కడే ఆగిపోతుంది. నీవు నడిచినప్పుడు దాన్ని నీవు పొందుకోవడానికి వీలు కలుగుతుంది.
నడవడం అనేది ప్రయత్నం, నడవడం అనేది నీ క్రియ, నడవడం అనేది నీ మంచితనం, నడవడం అనేది నీ యథార్థత, ఇవన్నీ అందులో ఇమిడి ఉంటాయి ప్రియులారా. కాబట్టి దేవుడు చాలా నమ్మదగినవాడు, దేవుడు పక్షపాతి కాడు. ఆమేన్. దేవుడు అందరికీ ఉపకారి. ఏ జనమైనా, ఏ వంశమైనా, ఏ చిన్నవారైనా, ఏ పెద్దవారైనా, వారు ఎలాంటి వారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, చిన్నవారైనా, గొప్పవారైనా, వారు ఏ కులస్తులైనా, ఎలాంటి మనుషులైనా కావచ్చు, కానీ దేవునికి కావలసిన అర్హత ఏమిటంటే దేవునికి భయపడడం కావాలి, నీతిగా నడవడం కావాలి. ఏం కావాలి దేవునికి చెప్పండి? దేవునికి భయపడడం కావాలి, నీతిగా నడవడము అనేది జరగాలి. అలా జరిగినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? వారి కొరకు దేవుడు ఏముంచాడు? మేలులను దాచి ఉంచాడు. ఆ మేలు ఎంతది? ఎంతో గొప్పది. ఆమేన్. అది చెప్పనసఖ్యము కానిది, వివరింపలేనంతటిది, వర్ణించలేనంతటిది, మోయలేనంతటిది. ఆమేన్. హల్లెలూయా. పట్టజాలలన్నీ దీవెనలు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పాడు. పట్టజాలనన్నీ, పిక్కిలిపోయే అన్ని. ఆమేన్. పిక్కిలిపోయేంత. చూడండి, అదిమి అదిమి కుదించి కుదించి అన్నాడు కదా, అన్నాడా లేదా? లూకా 6:30 అనుకుంటాను. చూడండి, ఆయన దీవెనలు ఎలా ఇస్తాడు? అదిమి 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 అదిమి. మీకు అదిమి అదిమి అంటే అవి మీకు కొలవడం తెలియదు కదా. మీకు మీ పర్సులో డబ్బులు పెడుతున్నారు, ఎక్కువ ఉన్నాయి, చేతిలో ఎక్కువ ఉన్నాయి, పర్సు చిన్నగా ఉంది. అప్పుడు ఏం చేస్తారు? అన్నీ అందులో పట్టాలంటే ఏం చేస్తారు? చిన్న చిన్న అన్ని తీసి పెద్ద పెద్ద అన్ని ముందు పెడతారు. అయినా నిండింది అనుకోండి, మళ్ళీ ఏదో విధంగా పేపర్లు తీస్తారు, కార్డు తీసేస్తారు. దొరికిందా? క్షమించుడి, ఆ, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఆ, ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఆ, అనిచి ఆ. కుదిలించి అన్నిచ్చి కుదిలించి కుదించి దిగజారునట్లు నిండు కొలతను నిండు కొలతతో మనుష్యుడు మీ ఒడిలో మీ ఒడిలో కొలవబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుతురో, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతో అదే కొలత మీకు మరలా కొలవబడవచ్చును. ఆమేన్. హల్లెలూయా. ఈ ధాన్యము కొనేవారు, ఈ రైస్ అమ్మేవారు, చూడండి, ఇలా ఆ బ్యాగ్స్ నింపినప్పుడు వారు ఒక కొలత ప్రకారం దాన్ని నింపుతూ ఉంటారు. మరి మీ పర్సులో మీరు డబ్బులు పెడుతున్నప్పుడు ఆ డబ్బులు ఒక 1000 రూపాయలు, కొందరి 1000 రూపాయలు పట్టే పర్సు, కొందరు 5000 రూపాయలు పట్టే పర్సు, కొందరు 10,000 రూపాయలు పట్టే పర్సు ఉందనుకోండి, కొందరు 1,00,000 రూపాయలు పట్టే పర్సు ఉందనుకోండి. మరి మీ చేతిలో 2 లక్షలు ఉన్నాయనుకోండి, పర్సు చిన్నగా ఉంది. అప్పుడు ఏం చేస్తారు? ఎట్లా చేసి అందులో ఇరికించి ఇరికించి కుదించి 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 అది మీకు అర్థం కావాలి. దేవుడు అలా ఇస్తాడంట. ఆమేన్. మీకు వద్దన్నా అందులో పెట్టు, అందులో పెట్టు పెట్టు పెట్టు, అందులో ఉంచు, అందులో ఉండని 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 అన్నట్టుగా అందులో పెడతాడంట దేవుడు. ఆమేన్. ఎప్పుడండి ఇవన్నీ ఎప్పుడు? మరి దేవునికి భయపడాలి, నీతిగా నడుచుకోవాలి. ఈ రెండే ఈరోజు వర్తమానంలో హైలైట్స్, మెయిన్ సబ్జెక్ట్ ఇవే. ఏం చేయాలి బ్రదర్ చెప్పండి? దేవునికి భయపడాలి. భయపడడం అంటే ఏంటి? ఆదివారం ఆరాధన దినం, ఈరోజు నేను నా కుటుంబము దేవునికి భయపడేవారు తప్పకుండా ఆరాధనకు రావాలి. దేవునికి భయపడేవారు ఏంటి?
ఈరోజు ఉపవాస ప్రార్థన దినం, ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. చూడండి, ఈరోజు సువార్త ప్రార్థన జరుగుతుంది పలాని స్థలములో, మేము అక్కడ మా వంతు మేము అందులో పాలు పొందాలి. మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ప్రభువును గూర్చి అతనికి చెప్పగలిగిన అవకాశం వచ్చినప్పుడు అతనికి చెప్పాలి, అతన్ని దేవుని యొద్దకు నడిపించాలి. ఇవన్నీ దేవునికి భయపడేవారు చేసే కొన్ని చిన్న చిన్న పనులు ప్రియులారా. నీతిగా నడవడం, అనీతి కార్యాలు చేయకూడదు, దుర్మార్గపు చర్యలు, దుష్ట కార్యాలలో పాల్పంపులు పొందకూడదు, అనవసరమైన వారితో తిరగకూడదు, అనవసరమైనటువంటి విషయాలకు జోక్యం చేసుకోకూడదు. చూడండి, నీతి కార్యములు జరిగించాలి, నీతిగా నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు నోవా కాలములో జలప్రలయం వచ్చి మొత్తం మనుషులందరినీ ముంచి వేసింది. కానీ దేవుని దృష్టికి నోవాహు తన యొక్క కుటుంబం మాత్రమే నీతిగా నిలబడిందంట. ఆ తరములో ఎవరిని చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా చాలా భయంకరమైన పాపములో వారు ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. కానీ నోవాహు తన కుటుంబం మాత్రము నీతిగా నిలబడిందని చెప్పి రాయబడి ఉందండి. నీవు నా దృష్టికి నీ ఒక్కడివే నీతిమంతునిగా కనబడినావు కాబట్టి నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు తన నిబంధన స్థిరపరిచి ఆశీర్వదించాడు. హల్లెలూయా. నీ చుట్టూన్న ప్రపంచము, నీ చుట్టూన్న ప్రాంతం, నీ చుట్టూన్న ప్రజలు ఎట్లాగా ఉన్నారన్నది నీకు అనవసరము. కానీ నీవు దేవుని దృష్టికి నీతిగా నడుచుకుంటున్నావా, దేవుడు నీతో నిబంధన స్థిరపరుస్తాడు. నీతిగా నువ్వు నిలబడుతున్నావా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను సరే, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీకు ఉన్నది కొంచెమే కానీ అది శ్రేష్టమైనది. ఆమేన్, హల్లెలూయా. 37వ కీర్తన 16వ వచనం అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతిగా నడుచుకున్నప్పుడు దేవుడు వీరందరికంటే నీకే ఎక్కువగా ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకు నీవే ఎక్కువగా ఆశీర్వదింపబడతావంటే కారణం ఇక్కడ ఉంది. నీవు దేవుని దృష్టికి ఎలా నడుచుకోవాలి, నీతిగా నడుచుకుంటే నీవు ఆశీర్వదింపబడతావు. ఆయనకు భయపడితే నీవు అంగీకరించబడతావు. గుర్తుపెట్టుకోండి, నీతిగా నడుచుకుంటే నీకు ఆశీర్వాదం, నీవు దేవునికి భయపడితే నీవు అంగీకరించబడతావు. ఆమేన్. ఏబేలు అర్పణ అర్పిస్తే ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అర్పిస్తే అంగీకరించబడలేదు. గుర్తుపెట్టుకోండి, అంగీకరించబడకపోతే ఏంటి, అంగీకరించబడకుంటే ఎలా నష్టం, అంగీకరించబడితే ఎలా ఆశీర్వాదం. చూడండి, కయీను అర్పణ దేవుడు అంగీకరించడమే కాకుండా అతడు దేశదిమ్మరైపోయాడు. చూడండి, ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కాబట్టి అతని వంశము ఆశీర్వదింపబడినది. ఆమేన్. కనుకే నీవు అంగీకరింపబడాలంటే ఒకటే, నీవు దేవునికి భయపడాలి. నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు నీతిగా నడుచుకోవాలి. ఈ 2 కార్యాలు నీ జీవితంలో జరిగితే నీవు ఆశీర్వదింపబడతావు. ఇది పేతురు గారు ఆ దినం చేసిన ప్రసంగం. వారందరూ అన్యజనులు, వారందరూ రక్షణ అనుభవము లేనివారు. ఇలా చెప్పుచుండగా దేవుని బిడ్డలారా చెప్తున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసు ప్రభు కొందరికి కాదు.
యేసు ప్రభు కేవలం యూదులకే, ఇశ్రాయేలులకే కాదు, యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆమేన్. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మనకే దేవుడు కాదు, మన చుట్టూ ఈ మందిరం అవతరలో ఉన్న వారికి కూడా యేసే దేవుడు, యేసే క్రీస్తు, యేసే దేవుడు అని దేవుడు ఆ దినాన్న ఇటలీ దేశంలో కొర్నేలి ఇంటిలో దైవజనుడైన పేతురు చేసిన ప్రసంగములో దేవుడు చెప్తున్న మాట ఇది ప్రియులారా. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, లేక అందరికీ ప్రభువు. ఆమేన్. హల్లెలూయా. ఇంక కొంచెం చదవండి. ఆయన సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీకు లేక మీరు ఎరుగుదురు. ఆమేన్. అంటే ఇశ్రాయేలులకు కొరకే పంపబడినటువంటి వర్తమానం అక్కడికే ఆగకుండా ఇశ్రాయేలులు కానటువంటి వారికి కూడా ఈ వర్తమానము అందింది. ఆమేన్. ఇశ్రాయేలు జాతికి, ఆ వంశానికి, యూదులకు మాత్రమే రక్షణ అనేది అక్కడే ఆగిపోకుండా అన్యజనులు సైతము రక్షణ పొందాలని ఈ సువార్త ఇలా విస్తరిస్తుంది. ఆమేన్. ఎంత గొప్ప ప్రణాళిక దేవునిది ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతమైన దీవెన దేవుడు ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ఈ దినమున దేవుని బిడ్డలారా గమనించండి. ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఎలాంటి వంశములో ఉన్నా, ఎలాంటి మతములో ఉన్నా, ఎలాంటి వర్గములో ఉన్నా, ఎలాంటి జీవితము జీవించినా యేసు నీకు దేవుడై ఉన్నాడు. ఆయన నీకు ప్రభువై ఉన్నాడు. ఆయన నీకు రక్షకుడై ఉన్నాడు. ఆయన నిన్ను క్షమించడానికి, నీ పాపాన్ని, నీ భారాన్ని తొలగించడానికి, నీకు ప్రాయశ్చిత్తము కలిగించడానికి, నిన్ను ఏర్పరచుకోవడానికి, నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను ధన్యునిగా చేయడానికి నా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఆయనకు నీవు భయపడాలి. రెండవది, నీతిగా నీవు నడుచుకోవాలి. ఆయనకు భయపడినప్పుడు, నీతిగా నడుచుకున్నప్పుడు ఆయన నీకు ఏమవుతాడంటే దేవుడవుతాడు, రక్షకుడవుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నీ కొరకు ఆయన మేలులను దాచి ఉంచాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు, నీకు మేలు చేయడానికి ఇష్టపడుచున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఇష్టపడుచున్నాడు. నిన్ను ఆయనకు స్వకీయ సంపాద్యముగా, నీతికి వారసునుగా చేయడానికి యేసు ప్రభు నీతో ఈ దినము మాట్లాడుచున్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కొక్కరి మీదికి పెంటకాస్టల్ డే ఏ విధముగానైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఆ దినమున బాప్టిజము తీసుకొనని అన్యజనుల మీదికి సైతము పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్మన వరమును పొందుకున్నారు. ఆ తరువాత వారు బాప్టిజం కూడా తీసుకున్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం చూడండి, ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇది దేవుని బిడ్డలారా. అందుకే ఈ దినం ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి జీవితంలో కూడా దేవునికి భయపడండి, దేవుని ఎదుట నీతిగా నడవండి. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు, చేర్చుకుంటాడు, ఏర్పరచుకుంటాడు, చేర్చుకుంటాడు, మిమ్మల్ని ధన్యులుగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నిత్య దేవుడు, సత్యమైన దేవుడు. ఆ యేసుకు నీ హృదయములో చోటిస్తే చాలు, నీవు రక్షణ పొందుతావు, అంగీకరింపబడతావు, ఆయన ఏర్పాటులోనికి వస్తావు, ఆయన సంఘములో చేర్చబడి
ఆయన నీతికి వారసుడు అవుతావు. నీవు ఆశీర్వదింపబడతావు. జీవము గల తండ్రి, ప్రేమాపూర్ణుడవైన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, నీవు అందరికీ ప్రభువై ఉన్నావు. నీకు భయపడిన వారిని, నీతిగా నడుచుకునిన వారిని అంగీకరించి చేర్చుకొని ఏర్పరచుకొని ఆశీర్వదించు దేవుడవై ఉన్నావు. ఇదిగో నీ వర్తమానం విన్న ప్రతి వారిని అంగీకరించండి, చేర్చుకొనండి, ఆశీర్వదించండి. నీకు భయపడిన వారికి నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి కొరకు నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. గొప్పదైన నీ దీవెనలు వీరికి ప్రాప్తించునుగాక. నీ సాక్షులుగా వీరిని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఎత్తబడిన కానుకల కొరకును చివరి ప్రార్థన అమ్మగారు చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించి స్తోత్రం 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 నాయనా. పరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సత్యస్వరూపివైన మా తండ్రి, నేను మేము స్తుతిస్తున్నాం. నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినం చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు భక్తి కలిగి నీతి గలవారై నడుచుకొని నీ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకొనుటకు సహాయం చేయండి. నీ బిడ్డలపై నువ్వు దృష్టించి చూస్తున్న దేవుడు, ఏ ఒక్కరు కూడా నశించుటానికి ఇష్టము లేదు ప్రభా. అందరికీ దేవుడవు నాయనా, నువ్వు గొప్పవాడవు, మా రక్షకుడవు. నిన్ను స్తుతిస్తున్నాం. ఇదిగో నీ బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభా, నీవు వారి కొరకు దాచి ఉంచిన మేలు గొప్పదని నమ్మొచ్చున్నాం. దేవా, వారికి నీవే సహాయం చేయండి. ఇంకా విత్తబడిన అర్పణను మీరు అంగీకరించండి. దేవా, తిరిగి నూరంతల ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ బిడ్డలకు మేలు చేయండి. ప్రతి విధమైన శోధన నుండి విడిపించి నీ కార్యములు వారి జీవితంలో అవునన్నట్టుగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. సంఘమును, పరిచర్యను, మీ దాసులను మీరే ఆశీర్వదించమని యేసునాథుని శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మనిత్య సహవాసము, సమాధానము, నెమ్మది, దీవెన, ఆశీర్వాదములు ఈ దిన ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరికీ, ప్రభువును ప్రేమించుచున్న వారికి, ఆయనకు భయపడి నీతిగా నడుచు వారందరికీ దీవెనలు, ఆశీర్వాదములు దేవుని సంఘమునకు, పరిచర్యకు, దీన సేవకుల కుటుంబానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించి కాపాడి ఆశీర్వదించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరిని దేవుడు దీవించి కాపాడి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.